ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ప్రభువు ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాకు మీ వాక్యపు హెచ్చరికలు ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులను ఈ మాసము అంతము వరకు అనుదినము పంపండి. నజరేయుడైన యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. నేను బాలుడను, నాకు శక్తి చాలదు అని చెప్పుకున్న ఇర్మియాను దేవుడు బలపరిచాడు. నేను బాలుడను అని నీవు అనవద్దు. ఇట్ ఈజ్ నాట్ ఏ హర్డిల్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్యకు నేను బాలుడను అనే పదం అడ్డు కాదు. God can use children also in his ministry. ఇది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే తన అశక్తత ఇర్మియా వ్యక్తపరిచాడో అతనిని దేవుడు బలపరుస్తున్నాడు. ఎలా బలపరుస్తున్నాడు తెలుసా? 9వ వచనం, యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ప్రభువు అతనిని తాకెను, అతని నోటిని తాకెను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూత ఒకడు కారు తీసుకుని వచ్చి యెషయి పెదవులకు ఆనించి పరిహారమయ్యిందని ప్రకటించాడు. ఇక్కడ యెహోవా చేయి చాచి అతని నోటిని ముట్టి అన్నప్పుడు కూడా అదే భావన. గాడ్ క్లెన్స్డ్ జెరమియా. దేవుడు ఇర్మియాను పరిశుద్ధపరిచాడు, నోటిని ముట్టాడు. దేవుడు మోషేతో చెప్పాడు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలం అని. దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు, పవిత్రతను కోరుకుంటాడు. అపవిత్రత ఆయనకు హేయము. అతని నోటిని ముట్టినప్పుడు అతడు పరిశుద్ధుడయ్యాడు. అతడు నోరు మాట్లాడుటకు, దేవుని కొరకు వినియోగించుటకు అతడు ఆమోదించబడినట్లు, అంగీకరించబడినట్లు దేవుడే స్వయంగా అతని నోటిని ముట్టెను. తన చేతిని చాపెను, అతని నోటిని ముట్టెను. గాడ్ క్లెన్స్డ్ జెరమియా. దేవుడు తనంతట తాను ఇర్మియా యొక్క వాక్కును శుద్ధి చేస్తున్నాడు. అంతేకాదు మరొక మాట చెప్పాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇది చాలా అద్భుతమైన చర్య. ఇర్మియా నోట దేవుని మాట దేవుడు ఉంచుతున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క కార్యం అంటే ఇదే.
మాట్లాడుతున్నవాడు ఇర్మియా, కానీ మాట్లాడిస్తున్నవాడు దేవుడు. మాటలను అందిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దేవుని పరిచర్యలో వాక్యోపదేశం చేస్తున్నవాడు మానవుడే, కానీ చేయిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సాధారణమైనటువంటి బోధకులు, అన్ని మతాల వారు కానీ, విజ్ఞాన బోధకులు కానీ తామెరిగిన దానిలోంచి చెబుతారు. కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి బోధకుడైన దైవ సేవకుడు తన స్వయంగా అనుభవంలో చెప్పకుండా దేవుని శక్తితో చెబుతాడు. దేవుడు ఇస్తున్న నడిపింపును బట్టి చెబుతాడు. దేవుని మాట దేవుడే ఇర్మియా నోట పెట్టినట్టుగా ఆయనే స్వయంగా ఇర్మియాకు చెబుతూ బలపరుస్తున్నాడు. ఎప్పుడైతే మేము అల్పులము, ప్రభువు మేము అల్పులము, నిష్ప్రయోజకులమైన దాసులము అని ఒప్పుకుంటామో, మనము బలహీనులమని ఒప్పుకున్నప్పుడు దేవుడు తన బలాన్ని మనకిస్తాడు. బలహీనులకు బలాన్నిచ్చే దేవుడు. బలహీనతలలో దేవుడు తన శక్తిని మానవులకు పరిపూర్ణం చేస్తాడు. ఇది ఇర్మియాలో జరిగిన అద్భుత క్రియ. దేవుడు వాడుకొనక మునుపు ఇర్మియా నోటిని ముట్టాడు, ఇర్మియా నోట మాట ఉంచాడు. ఇందులో దైవ ప్రమేయం కనిపిస్తాం. పరిచర్యలో దైవ ప్రమేయం లేకపోతే అది మానవ సొంత పరిచర్య అయిపోతుంది. అది సేవకుని నిర్మాణార్థమే తప్ప ప్రభువు యొక్క చిత్తం నిర్మాణం కాదు. అందులో ఇర్మియా ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి హెచ్చరికలు తన జనాంగానికి ఇవ్వటానికి అతని నోట ఆయన సొంత మాట ఉంచాడు. 10వ వచనంలో ఆ అద్భుత మాట యొక్క శక్తి ఎంత గొప్పదో వర్ణించాడు. పెళ్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును 4 పదాలు ఇక్కడ వాడాడు. 4 పదాలు ఇక్కడ వాడాడు. ప్లక్అప్ అండ్ బ్రేక్ డౌన్, ప్లక్అప్ అండ్ బ్రేక్ డౌన్, డిస్ట్రాయ్ అండ్ ఓవర్థ్రో. 4 పదాలు: ప్లక్అప్, బ్రేక్ డౌన్, డిస్ట్రాయ్, ఓవర్థ్రో. చూడండి, 4 డిస్ట్రక్షన్ వర్డ్స్ పలికాడు. ఈ 4 పదాలు కూడాను నాశనాన్ని సూచిస్తున్నాయి. నశింపచేయుట, పడత్రోయబడుట, పెళ్లగించబడుట, విరగొట్టబడుట. మీరు ఇవి గమనించారో లేదో, ఇవి ఒక వృక్షాన్ని పెళ్లగించబడుట అంటారు. పెనుగాలులు వచ్చినప్పుడు పెళ్లగించబడింది అంటారు. అంటే ఫ్రమ్ ఇట్స్ రూట్స్, వేర్లతో సహా భూమిలో నుండి లేచి అవతలబడుతుంది వృక్షం, అది పెళ్లగించబడుట. అంటే ఇక దేర్ విల్ బి నో రూట్ ఇన్ టు ద ఎర్త్. భూమిలో ఇక దాని యొక్క రూట్ ఉండదు, అది పెళ్లగించుట. 2 విరగగొట్టుట, పైభాగం ఉన్నటువంటి మొక్క విరగొట్టడం. నశింపచేయుట, డిస్ట్రాయ్ చేయుట, పాడు చేసేయుట. మరియు పడద్రోసేయుట, పడద్రోయుట, ఓవర్థ్రో అన్నాడు, పడదోయుట. అంతేకాదు, ఈ 4 పాడు చేసే పదాలే కదా, 2 నిర్మాణాత్మక పదాలు: కట్టుటకు, నాటుటకు. ఈ జనుల మీద నేను నీకు రాజ్యాల మీద నియమించి ఉన్నాను. ఈ జనుల మీద నిన్ను నేను ఒక బలమైన వ్యక్తిగా కట్టుటకు, నిర్మించుటకు, కట్టుటకు, నాటుటకు నేను నియమించాను. ఇక్కడ మళ్ళీ నాటుట అన్నప్పుడు విత్తనమే, వృక్షమే. మళ్ళా కట్టుట అన్నాడు జీవితం. ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలను నిర్మాణం చేయటానికి, ఇశ్రాయేలీయుల జీవితాలను తిరిగి నిర్మించి కట్టుటకు, వారి జీవితాలను స్పిరిచువల్గా మరలా విత్తనం వేసి వాక్యము చేత నాటుటకు,
వారి యొక్క అంధకార స్థితిలో నుండి వారు బయటకు వచ్చేటట్టు వారి యొక్క మూర్ఖ స్వభావాన్ని అణగదొక్కుటకు దేవుడు ఇర్మియాను నియమించాడు. 42 సంవత్సరాల ప్రసంగాలు, 50 సంవత్సరాల పరిచర్య, యూదులు ఎవరూ మారలేదు. దేవుని ప్రణాళిక ఉన్నది, దైవజనుడు ఉన్నాడు, ప్రజలు లెక్క చేయలేదు. ఆనాటి పరిస్థితే ఈనాడు కూడా కనిపిస్తోంది. 11వ వచనం నుండి ఇర్మియాకు కనబడుతున్నటువంటి దర్శనాలను గూర్చి వ్రాశాడు. దేవుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేం కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతృతపడుచు ఉన్నాను. యు హ్యావ్ సీన్ వెల్, ఫర్ ఐ am వాచింగ్ ఓవర్ మై వర్డ్ టు పెర్ఫార్మ్ ఇట్. నా మాట నెరవేర్చుట కొరకు నేను ఆతృతతో ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఎటువంటి మాటలు? బంగారు మాటలు. దేవుని వాక్కు ఆయన ఇచ్చినది నెరవేర్చుట కొరకు దేవుడు ఆతృత పడతాడు. యోసేపు విషయంలో కూడా ఇది కీర్తనాకారుడు వ్రాశాడు. దేవుడు అతనిని గూర్చి సెలవిచ్చినది అతని యందు నెరవేరు వరకు అతనిని పరిశోధించుచూ వచ్చును అని వ్రాసున్నది. నిజమే. దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు, దేవుడు నియమించుకున్నప్పుడు అది జరుగుతుందో లేదో నెరవేరేటట్టు చూడాల్సిన బాధ్యత దేవునిదే. ఇది లీడర్షిప్లో మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీ. మనం ఒకరికి ఒక పని డెలిగేట్ చేస్తే అక్కడతో మన బాధ్యత అయిపోయింది అనుకోకూడదు. ఆ పని పూర్తయ్యేటట్లుగా చూచుట కూడా డెలిగేట్ చేసిన వ్యక్తికి రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ఎందుకంటే హీఈస్ అకౌంటబుల్ ఫర్ ద హోల్ జాబ్. కనుక దేవుని చిత్త ప్రకారము ఆయన కనపరచబడాలంటే ఆయనే ఆ చిత్తము నెరవేరినట్లుగా శ్రద్ధ తీసుకోవాలి. అదే తీసుకున్నాడు. 13వ వచనం, రెండవసారి మరలా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. నీకేం కనబడుతోందని అడిగాడు. మసలుచున్న బాణ కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నది అంటిని. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి బయలుదేరి కీడు ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యమును సర్వ వంశస్థులను పిలుస్తాను. వారు వచ్చి ప్రతివాడు యెరూషలేము గుమ్మములో, యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఎదురుగా, యోధా పట్టణములన్నిటికి ఎదురుగా తమ సింహాసనాలు స్థాపిస్తారు. గమనించండి. మసలుచున్న బాణ రాబోతున్న కీడును సూచిస్తాం. మసలుచున్న బాణ. ఇప్పుడు చాలామంది ఈ కాలంలో కూడాను దర్శన వరం అని చెప్పి మాట్లాడుతున్నారు. దర్శనము బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చి మాట్లాడి నడిపించాడు. క్రొత్త నిబంధనలో దర్శనము కన్నా శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యము చొప్పున నడవాలి, దర్శనం చొప్పున ఇప్పుడు నడిచే కాలం కాదు ఇది. కొందరు ఈ మధ్యన మేము దర్శనాలు చూస్తున్నాం, కలలు కంటున్నాం అని చెప్పుకొని నమ్మమని ప్రచారం చేస్తున్నారు. నమ్మాల్సిన పని లేదు. దేవుని వాక్యం సంపూర్ణమైనది, పరిపూర్ణమైన స్టాండర్డ్ కలిగింది. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఆ రాజ్యాల మీద దేవుడు ఆధిపత్యం ఇచ్చేటట్లుగా అనుమతిస్తున్నాడు. వారు వచ్చి యెరూషలేము మీద నిలబడతారు, ఎదురుగా సింహాసనాలు వేసుకుంటారు. సోదరుడా, సోదరి, నెబుకద్నెజరు రాబోతున్నాడు. కల్దీయుల ప్రాంతంలో ఒకప్పుడు వారి పితరుడైన అబ్రహాము కల్దీయుల ప్రాంతం నుండి వచ్చాడు. మళ్ళీ అక్కడికే చెరకబోతున్నారు వీళ్ళు.
చూడండి, దేవుడు ఏ స్థాయికి వారిని తీసుకెళ్ళటానికి పిలిచాడు, దాన్ని వారి పాపం చేత పోగొట్టుకుని మళ్ళా ప్రారంభ స్థితికి వెళ్ళిపోయారు. అబ్రహాము విగ్రహారాధన కుటుంబాల్లో నుండే రక్షించబడ్డాడు. కానీ అబ్రహాము సంతానం మరలా ఆ విగ్రహారాధన స్థలాలకే పోతున్నారు. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకునకు రిబ్కాను తెస్తున్నప్పుడు చాలా తేటగా చెప్పాడు, నా కుమారుని అక్కడికి తీసుకెళ్ళొద్దు అని. అక్కడి నుంచే రావాలి తప్ప అక్కడ పోకూడదు అన్నాడు. విగ్రహారాధన వైపు మరలిన వారి యొద్ద నుండి అబ్రహాము విశ్వాసంలోనికి రావాలి తప్ప అబ్రహాము వైపు నుండి విగ్రహారాధన వైపు వెళ్ళకూడదు. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనించాల్సింది అదే. ఉత్తర దిక్కునున్న రాజ్యాలను రేకెత్తిస్తానంటున్నాడు దేవుడు. అంటే మళ్ళా బ్యాక్ స్లైడింగ్ని బట్టి మిమ్మల్ని వెనక్కి దోసేస్తున్నానని చెప్తున్నాడు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటైను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటిస్తాను. యెరూషలేము నివాసితులు ధూపం వేశారట అన్య దేవతలకు. ఎంత దారుణము! దేవుణ్ణి మరిచారు, దేవుణ్ణి విడిచారు, ఆధ్యాత్మిక అలసత్వానికి వెళ్ళారు వాళ్ళు. దాన్ని బట్టి నా తీర్పులు చెబుతాను అన్నాడు. క్రైస్తవుడు విగ్రహారాధన చేయరాదు. దేవుని వాక్యం చెబుతోంది, క్రైస్తవుడు నిబంధన కలిగినవాడు, సత్యదేవుణ్ణి అంతరంగమున కలిగినవాడు. ఇక అతనికి విగ్రహంతో పని లేదు. దేవుడు స్వయంగా నివాసం చేస్తున్నాడు కనుక విగ్రహంగా దేన్ని చేసుకోకూడదు. విగ్రహారాధన మానాలి విశ్వాసి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు విగ్రహానికి మొక్కకూడదు. అది దేవుడు చెప్పినటువంటిది. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించున్నది అంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. మినిస్ట్రీలో ఉన్నటువంటి ఆధిక్యత దేవుని పేరట నిలిచినప్పుడు అవతల వారికి భయం పుడుతుంది. దేవుడు చెప్పినది చేయకుండా జీవించటం ప్రారంభిస్తే అవతల వారి వలన మనకు భయం కలుగుతుంది. కనుక మీకు పిరికితనం వస్తోందా, ధైర్యం వస్తోందా? మీరు దైవ చిత్తానుకూలంగా నడుస్తున్నట్లయితే మీకు ధైర్యమే ముందు నడుస్తుంది. మీరు దేవునికి వ్యతిరేకంగా నడిచినట్లయితే పిరికితనం మిమ్మల్ని ఆవరించేస్తుంది. ఇది వాస్తవ సత్యం. కనుక దేవుని ఆత్మ యందు ధైర్యమే ఉన్నది. పిరికితనానికి, ద్వంద్వత్వానికి, చంచలత్వానికి చోటు లేనే లేదు. ఇది మనం గుర్తెరగాలి. 17వ వచనం, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. దేవుడు ఆజ్ఞాపించినది అంతయు ప్రకటన చేయాలి. ఇవాళ మనం సంఘాలలో, సహవాసాలలో, సువార్త కూడికలలో దేవుడు చెప్పినది అంతయు ప్రకటిస్తున్నామా? ప్రీచ్ ద గాస్పుల్ అండ్ టీచ్ ద డాక్ట్రిన్. గ్రేట్ కమిషన్లో ప్రీచింగ్ ద గాస్పుల్ అండ్ టీచింగ్ ద డాక్ట్రిన్ బోత్ ఆర్ దేర్. రెండు ఉన్నాయి. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ప్రీచింగ్ ద గాస్పుల్, సువార్త ప్రకటిస్తున్నాం. ఆ సువార్త కూడా ఎటువంటి సువార్త? రెండో కోణం చూపని సువార్త. కేవలం శుభాలు, సంతోషం, ఆనందం, ఈ విషయాలను గూర్చినదే. రక్షణను గూర్చినటువంటి సువార్త ప్రకటిస్తున్నామా? రక్షణ పొందకపోతే కలిగేటువంటి భయంకరమైన నరక శిక్షను గూర్చి ప్రకటిస్తున్నామా? అంత ప్రాస్పరిటీ గాస్పుల్ అమలులోకి వచ్చేసింది. అంతా దీవెనలే, అంతా దీవెనలే. నిజ దీవెన ఎప్పుడు వస్తుందో చెప్పటం లేదు. మారు మనసు పొందకుండా, విశ్వాసం ఉంచకుండా దీవెన కలుగుతుందంటే దానంతటి అబద్ధం మరొకటి ఎక్కడ లేదు. సాతాను కూడాను తన మహిమను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు. కనుక భౌతిక ఆశీర్వాదాలు పొందుతూ నేను దేవుని చేత దీవించబడుతున్నాను అనేటువంటి భ్రమలోనికి వెళ్ళకూడదు.
దేవుడు భౌతికంగా దీవిస్తాడు, అయితే సాతానుడు భౌతికంగా దీవిస్తున్నట్టుగా భ్రమింపజేస్తూ పాపములోనికి నడిపిస్తాడు. కనుక అక్రమ మార్గంలో పైకి వస్తున్నవాడు దేవుడు నన్ను దీవించి పైకి తెచ్చాడని ప్రకటన చేసుకుంటే అది భ్రమ మాత్రమే, అందులో సత్యం లేదు. ఇది గుర్తెరగండి. ప్రభువు చెప్పిన మాట, నేను నీకు చెప్పినదంతా, ఆజ్ఞాపించిందంతా ప్రకటన చేయాలి, అంతా ప్రకటించాలి, కొంత కాదు. మనకు ఉపయోగపడేటట్టుగా మన బోధను మన లబ్ధి కొరకు మార్చుకోకూడదు. అవతల వారిని బుజ్జగించుటకు మన బోధ ఉండకూడదు. కల్పనా కథల వైపు మన బోధ ఉండకూడదు. అదే చెబుతున్నాడు. క్రైస్తవుడు దీన్ని పాటించినప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. యూదారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగా నీవుండునట్లు ఈ దినమును నిన్ను నియమించాను. 4 రకాలైన ప్రజలను గురించి చెప్పాడు. ఈ 4 రకాలైన ప్రజలు యూదారాజులు, ప్రధానులు, యాజకులు, దేశ నివాసులు. రాజులతో ప్రారంభించాడు, యాజకుల దగ్గరికి వెళ్ళాడు. రాజు ప్రధానమైనటువంటి బాధ్యత రాజ్యంపై చెప్పాలి దేవునికి. 2 యాజకుడు ప్రజలను గురించి జవాబు చెప్పాల్సిన వాడై ఉన్నాడు. మరియు దేశ నివాసుల దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వెక్కడికి పోయినా కూడా ఇనుప ప్రాకారం, ఇత్తడి ప్రాకారంగా చేస్తాను. కనుక దేవుని యొక్క సువార్త ప్రకటన చేయటానికి, దేవుడిచ్చిన మాట చెప్పటానికి ఎదుట వ్యక్తి ఎవరు అనేది నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. అతడు రాజైనా, యాజకుడైనా, పెద్దవాడైనా, గొప్పవాడైనా, ఎట్టివాడైనా కూడా నీవు దేవుడు ఆజ్ఞాపించినది ప్రకటించటానికి వెనుకంజ వేయకూడదు. అర్థమవుతోందా? ఇర్మీయా భక్తుడు ఆ విధంగా ధైర్యంగా ముందుకెళ్ళాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా భక్తుడు కనిపిస్తాడు. తిష్బీయుడైన ఏలియా రాజైన ఆహాజును కలిసినప్పుడు అతని ముందు నిలబడి చెప్పాడు, నేనెవని సన్నిధిని నిలబడి ఉన్నానో జీవము గల ఆ దేవుని యొక్క తోడు నీ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం కురవదని చెప్పాడు. ఒక రాజుకు వ్యతిరేకంగా నిలిచి వర్షం కురవదు, నీ దేశంలో కరువు వస్తుందని చెప్పటం సాధ్యమా? ఏలియా భయం లేకుండా చెప్పాడు. ఏలియా కొరకు ఆహాబు వెతికించని స్థలం లేదా 3.5 సంవత్సరాల్లో. ప్రజలు అల్లాడిపోయారు. ఏలియా ప్రార్థన చేత దేవుడు భూమి మీద వర్షం అనుగ్రహించకుండా, భూమి ఫలమీయకుండా చేసేశాడు. కనుక దేవుడు చెప్పినది చెప్పినట్టుగా ధైర్యముగా బోధించుట కొరకు సేవకుడు, కమిషన్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నియమించబడినటువంటి దైవ సేవకుడు ఖచ్చితముగా ఆయన చెప్పినది సమాజానికి చెప్పి తీరాలి, వారంతటి వారైనా. అప్పుడు దేవుడు మనలను ఇనుప స్తంభంగా, ప్రాకారం గల పట్టణంగా, ఇత్తడి గోడలు కలిగినట్టుగా చేస్తాడట. ఈ 3 కూడా హై సెక్యూరిటీ జోన్ను సూచిస్తున్నాయి. కలవరపడనక్కరలేదు. ఇనుము స్తంభం, ఇత్తడి గోడ, ప్రాకారం గల పట్టణం, ఈ 3 కలవరపడవు. ఇత్తడి స్తంభం, ఇత్తడి ప్రాకారం ఏమవుతుంది? బలంగా నిలుస్తుంది. ఏం చేయగలుగుతాం దాన్ని? ఇనుమును ఏం చేయగలుగుతావు? కనుక ఆ 2 కూడా బలము, స్థిరతను సూచిస్తావు. నీవు వాక్యాన్ని ఎప్పుడైతే ధైర్యముగా, బలముగా ప్రకటిస్తావో, దేవునిపై ఆధారపడి నువ్వు ప్రకటిస్తావో, నిన్ను నిలబెట్టే బాధ్యత ఆయన తీసుకుంటాడు. నిన్ను సంస్కరించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. సంరక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. నీ చుట్టూ వలయంగా ఆయన ఏర్పడతాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా భక్తుడు కనిపిస్తున్నాడు. ఎలీషా యొక్క ఇంటి చుట్టూతా కూడాను ఒక అగ్ని ప్రాకారములతో కూడిన సైన్యం కనిపిస్తుంది. అగ్ని గుర్రములు, అగ్ని రథాలు. శిష్యుడు గేహజీ చూశాడు. అది ప్రియ సహోదరుడు, సహోదరి, గాడ్ విల్ certainly provide the security for the people of God and the servants of God.
దైవజనులకు తగిన భద్రతా వలయాన్ని దేవుడే వారి చుట్టూతో నియమిస్తాడు. Unless until God gives the permission, Satan is not able to touch the believer. ఒక సేవకుడిని, ఒక విశ్వాసిని సాతాను తాకాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. దేవుని అనుమతితో తప్ప సాతానుకి అధికారం లేదనేది మనం తెలుసుకోవాలి. కనుక ఇర్మియా, నీవు బోధిస్తున్నప్పుడు, నీవు నా మాట ప్రకారం ముందుకు పోతున్నప్పుడు నేను నీకు ప్రాకారంగా ఉంటాను, ఇనుప స్తంభంగా ఉంటాను, ఇత్తడి స్తంభంగా చేస్తాను అన్నాడు. అంతేకాదు, చివరి మాట ఇంకా బలమైనది. వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. యుద్ధం అయితే ఉంటుంది, విజయం అయితే శత్రువుకు రాదు, విజయం నీదే. దేవుడు యుద్ధ వాతావరణం లేకుండా చేస్తానని చెప్పాల. యుద్ధం ఉంటుంది, వారు నీపై యుద్ధం చేస్తారు, కానీ జయము నీది, వారికి అపజయం. విశ్వాసి యొక్క జీవితంలో ఉదయం లేచింది మొదలు సాతానునితో నిత్యం యుద్ధమే, పోరాటమే. శరీరముతో నిత్యము యుద్ధమే, పోరాటమే. గ్రహించాలి. అయితే దేవుడు ఆధిపత్యాన్ని దానికి ఇవ్వడు, విజయాన్ని విశ్వాసికే అనుగ్రహిస్తాడు. ఇది దేవుడిస్తున్న వాగ్దానం. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుని పని చేస్తుంటే దేవుడు భద్రతనివ్వటమే కాదు, విజయాన్ని కూడా ఇస్తాడు. యుద్ధాన్ని ఇవ్వటమే కాదు, యుద్ధంలో జయమిస్తాడు. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటం నేర్పించన్నాడు. చేతులకు యుద్ధం, వేళ్లకు పోరాటం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ వార్ అండ్ వార్ ఫీల్డ్. యుద్ధము, యుద్ధ రంగమే. యుద్ధాన దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఇర్మియాకు అభయ హస్తం ఇస్తున్నాడు. ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతోంది, జనాంగమా మేల్కోండి అని చెప్పటానికి బయలుదేరుతున్నటువంటి ఇర్మియాను దేవుడు తన ప్రొటెక్షన్ ప్రామిస్ వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మనవి, దేవుడు మన పక్షము గుండగా మనకు విరోధి అవడు. దేవుడు తన ప్రజలకు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడని లేఖనం సెలవిస్తాను. కనుక నిన్ను తాకిన అనారోగ్యం, నిన్ను తాకిన నీ శత్రువులు అనుమతించబడితేనే తప్ప నిన్ను తాకలేరు. కనుక ప్రభువు దగ్గరికి రా, ప్రభువును వేడుకో, ప్రభువు సన్నిధిలో నీ జీవితాన్ని కృమ్మరించుకో, ప్రార్థించు. సమస్యకు పరిష్కారం యేసు అనుగ్రహిస్తాడు. మీ జీవితాలకు ఆయన ఆదరణకర్తగా ఉంటాడు. ఆయన వాక్కు ఇచ్చి మరీ, సెలవిచ్చి పిలిచి మరీ చెబుతున్నాడు, నేనున్నాను, భయపడద్దని అభయహస్తం ఇచ్చాడు. ఈ రాత్రికాలపు వాక్య భాగము ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీరిస్తున్న మంచి వాతావరణంకై కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారులను పంపించండి. వాక్యము విన్నవారు బలపరచబడుటకు కృపనివ్వండి. మీ శక్తి చేత మమ్మలను బలపరచండి. మీ శక్తి యందు విశ్వాసముంచుట మాకెల్లరకు నేర్పండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండును గాక.